కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం దాల్చిన చెక్క తీసుకోవడం వలన వచ్చే ఉపయోగాలు అయితే తెలుసుకున్నాం. మన ఇండియన్ స్పైసెస్ చాలా వరకు ఇమ్యూనిటీ రిచ్ కలిగి ఉంటాయి అన్నమాట. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. రీసెంట్గా మనకి ఏంటంటే మద్రాస్ ఐఐటి మద్రాస్ ఐఐటి ఏం చేసిందంటే ఒక రీసెర్చ్ చేసింది. అసలు ఇండియన్ స్పైసెస్ వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనం ఎందుకు ఈ స్పైసెస్ని ఎక్కువ యూస్ చేయాలి, మన పెద్దవాళ్ళు వంటల్లో ఎందుకు ఈ మసాలాలు ఎక్కువ వాడుతున్నారు అనే అనే దాని మీద ఒక రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం ఏం కనుక్కున్నారంటే రీసెర్చ్ ద్వారా మనము స్పైసెస్ ఎక్కువ తీసుకోవడం వలన మన బాడీలో క్యాన్సర్ సెల్స్ని 50% వరకు తగ్గించుకోవచ్చు అని తెలుసుకున్నారనమాట. అండ్ దీంతోపాటు మనం స్పైసెస్ తీసుకోవడం వలన మెటబాలిజం రేట్ ఇంప్రూవ్ అయ్యి మన బాడీలో ఫ్యాట్ నేచురల్గా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మాత్రం మనకి క్లియర్ అయిందనమాట. అండ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మద్రాస్ ఐఐటి వాళ్ళు ఈ స్పైసెస్ మనం క్యాన్సర్స్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా లేదా అనేది ఒక పెద్ద రీసెర్చ్ అయితే చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు ఇంకా చాలా మైండ్ బ్లోయింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు. అదేంటంటే 50-60% వరకు కొత్తగా వచ్చే క్యాన్సర్ సెల్స్ని బాగా ప్రివెంట్ చేయొచ్చు, బాగా తగ్గించవచ్చు, బర్న్ చేయొచ్చు అనేది మాత్రం తెలుసుకున్నారనమాట. ఇంకా చాలా రీసెర్చెస్ అయితే ఇంకా చాలా రీసెర్చ్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే మనము మన ఇండియన్ స్పైసెస్లో, మనం ఇంట్లో వాడే స్పైసెస్లో ఒక స్పైస్ అయినా దాల్చిన చెక్క సిన్నమాన్ గురించి అయితే తెలుసుకున్నాం. సో చాలామంది ఏంటంటే సిన్నమాన్ని బిర్యానీలో కానివ్వండి, లేకపోతే నార్మల్గా వండుకునేటప్పుడు టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటారు. అది టేస్ట్ ఫ్లేవర్ గురించి పక్కన పెడితే సిన్నమాన్ని మనం బిర్యానీలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా క్యాలరీస్, అంటే రైస్ ఎక్కువ తింటాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్యాట్ బర్న్ చేయడానికి చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. సిన్నమన్ మనం ఒక మంచి స్పైస్ అని చెప్పొచ్చు అనమాట. సో కొంతమంది బిర్యానీలో టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వేస్తూ ఉంటారు. కానీ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫ్యాట్ బర్న్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిన్నమాన్ని మనము వీక్లీ 3 టైమ్స్ కానీ లేకపోతే 4 టైమ్స్ కానీ దాల్చిన చెక్కని పౌడర్ ఫామ్లో కానీ లేకపోతే దాల్చిన చెక్కని వాటర్ కానీ ఇలా ఏదో ఒక ఫామ్లో మనం తీసుకునే ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మెటబాలిజం రేట్ అనేది బాగా పెరుగుతుంది. మెటబాలిజం పెరగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గిస్తుంది అనమాట. అంటే ఫ్యాట్ సెల్స్ని నేచురల్గా మనం తగ్గించుకోవడానికి ద బెస్ట్ రెమెడీ వచ్చి మనకి మన ఇంట్లో దొరికే దాల్చిన చెక్క. వారానికి అంటే రోజు కొంతమందికి తీసుకున్నా సరే ఏదన్నా సరే మనకి దోష ఇన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెటబాలిజం మీద నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వారానికి 3-4 సార్లు, కనీసం వారానికి 3 సార్లు తీసుకోవడం వలన దాల్చిన చెక్క మనకి బాడీలో మెటబాలిజం పెరిగి ఫ్యాట్ అనేది బాగా తగ్గి ఫ్యూచర్లో క్యాన్సర్ సెల్స్ని ఇంప్రూవ్ చేయకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అది మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటారో, ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఏం తిన్నా ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటే వాళ్ళ మెటబాలిజం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ మెటబాలిజంలో ఇంప్రూవ్ తీసుకోవడానికి దాల్చిన చెక్క రోజు వాడచ్చు అనమాట. అండ్ మూడవది, కొంతమంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో పీసీఓఎస్తో కానీ పీసీఓడీతో కానీ సఫర్ అవుతూ ఉంటారు. సో పీసీఓఎస్ అండ్ పీసీఓడీ ఏమవుతుంది, మన ఓవరీస్లో ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫ్లమేషన్ని నేచురల్గా తగ్గించి బాడీలో ఇన్ఫ్లమేషన్ రేషన్ తగ్గించే పవర్ఫుల్ న్యూట్రియంట్స్ దేంట్లో ఉంటాయంటే మనకి దాల్చిన చెక్కలో ఉంటాయి. కాబట్టి ఎవరైతే పీసీఓఎస్ అండ్ పీసీఓడితో సఫర్ అవుతున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా సిన్నమాన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి చాలా వరకు బాడీ నుంచి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నెంబర్ 4, డయాబెటీస్ కానీ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఎవరైతే బాడీలో ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే దాల్చిన చెక్క వారానికి 3-4 సార్లు యాడ్ చేసుకోవడం వలన మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నేచురల్గా తగ్గించి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో హార్ట్ ప్రాబ్లమ్కి అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ద బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. 5, ఎవరైతే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గిపోయి ఉంటాయో, చిన్న వాటికి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఫ్లూ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటాయి. ఎందుకు ఫ్రీక్వెంట్గా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఫ్లూ వస్తుంది, ఎందుకు మనము వీక్ అనిపిస్తున్నామంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం. సో ఇమ్యూనిటీ
పెంచుకోవడానికి మనకి రిమైనింగ్ ఫుడ్స్ అనేటివి ఎంత హెల్ప్ అవుతాయో దాంతోపాటు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకి మన ఇమ్యూనిటీ అనేది చాలా ఎక్కువగా బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇన్ని బెనిఫిట్స్ తెలుసుకున్నాం. 6 ఏంటంటే క్యాన్సర్, 6th పాయింట్ ఏంటంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా దాల్చిన చెక్కను తీసుకోవచ్చా, లేదు ఆల్రెడీ క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళు దాల్చిన చెక్క యాడ్ చేసుకోవడం వలన ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అంటే ఇది కంప్లీట్గా వాళ్ళ ట్రీట్మెంట్ మీద బేస్ అయి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ ఇలాంటివి తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎసిడిటీ బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి మళ్ళీ సినిమాని తీసుకుంటే కొద్దిగా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని డాక్టర్ కన్సల్టేషన్తో లేకపోతే హాస్పిటల్లో ఉన్న డైటీషియన్ కన్సల్టేషన్తో కన్జ్యూమ్ చేయడం మంచిది. ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు దాల్చిన చెక్క తీసుకోవచ్చా? దాల్చిన చెక్క డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయన్నమాట. అంటే గ్లూకోజ్ లెవెల్స్ని మనము నేచురల్గా ప్రివెంట్ చేసుకోవడానికి దాల్చిన చెక్క బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, రోజు దాల్చిన చెక్క వాటర్ తీసుకోవచ్చా అంటే అది మన బాడీ టైప్ని బట్టి ఉంటుందన్నమాట. కొంతమందికి ఎక్సెస్ హీట్ ఉంటుంది. ఎందుకు ఎక్సెస్ హీట్ ఉంటుంది? మన బాడీలో విటమిన్ బి డెఫిషియన్సీ ఉన్నా, లేదు అంటే అకార్డింగ్ టు ఆయుర్వేద మన బాడీలో ఉండే 3 దోషాల్లో పిత్త దోష కానీ ఏదైనా వన్ ఆఫ్ ద దోష ఎక్కువగా డిస్టర్బ్ అయినా సరే ఎక్కువ ఎక్సెస్ హీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎక్సెస్ హీట్ని తగ్గించడానికి కూడా మనము చాలా పీహెచ్ని బ్యాలెన్స్ చేసే డ్రింక్స్ ఇలా తీసుకోవాలి. అలాంటి వాళ్ళు రోజు కాకుండా వీక్లీ 3 days కానీ ఇలా తీసుకోవడం మంచిది. ఇలా తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పచ్చు. సో దాల్చిన చెక్క ఫైనల్గా మనకి ఇంట్లో దొరికే దాల్చిన చెక్క తీసుకోవడం వలన మనకు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, కొలెస్ట్రాల్ కంట్రోల్, హార్మోనల్ బ్యాలెన్స్, క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ దీంతోపాటు గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం దాల్చిన చెక్క యొక్క బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.